హాయ్ ఆల్, వెల్కమ్ టు ధృతి స్టోరీస్. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే హెచ్4EADకి హోమ్ అండ్ బిజినెస్ వైజ్గా అండ్ బయటికి వెళ్ళే జాబ్స్ ఎలా ఉంటాయి, ఏమేమి చూస్ చేసుకోవచ్చు, ఎలా చూస్ చేసుకోవచ్చు, ఓవరాల్ నేను రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు చెప్పాలనుకున్నా. యూజువల్లీ నాకు బాగా వచ్చే మెసేజెస్ అనమాట. నేను ఫ్రీగా ఉన్నాను, హెచ్4EAD వచ్చింది, ఏమేమి స్టార్ట్ చేయొచ్చు అని యూజువల్గా నాకు పింగ్స్లో అడుగుతారు. సో ఐ థాట్ లైక్ వై డోంట్ ఐ మేక్ సమ్ రీసెర్చ్ అండ్ చెప్పాలి అన్నట్టు అనుకున్నాను అనమాట. సో లెట్స్ గో విత్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఎవరైతే పిల్లలు 5 ఇయర్ ఎవరికైతే పిల్లలు 5 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళు ప్రీ స్కూల్ ఆర్ హోమ్ డే కేర్ రెండు ట్రై చేయొచ్చు. ప్రీ స్కూల్ అయితే మీరు టీచర్కి వెళ్ళడానికి సమ్ సర్టిఫికేషన్ చేసి ఉండాలి. డే కేర్కి అయితే లైక్ దానికి కూడా సమ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. సో బట్ నియర్ బై మీరు చెక్ చేయండి డే కేర్స్ ఏమేమి ఉన్నాయి, ప్రీ స్కూల్స్ ఏమున్నాయి చెక్ చేసి వాళ్ళ దగ్గరికి వెళితే మీరు కంప్లీట్ వాళ్ళు మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా డే కేర్లో వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు. అరౌండ్ 2 or 3 weeks పెయిడ్ లెర్నింగ్షిప్, పెయిడ్ ట్రైనింగ్ సెషన్సే ఉంటాయి. సో అలా చేసుకోవచ్చు. సో ఎందుకు 5 years బిలో ఉన్న కిడ్స్కి ఇది పక్కా ఎందుకు ట్రై చేయమంటున్నా అంటే మదర్స్కి. సో వాళ్ళకి కిడ్స్ ఎలాగో 5 years బిలో ఉంటారు. ఎందాక మనం ఇంట్లో పెట్టి వాళ్ళకి ఎంత నేర్పించినా బయట సోషల్ అండ్ గ్రూప్లో వాళ్ళకి యాక్టివిటీస్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో దెన్ మనం ఏం చేస్తామంటే వాళ్ళని కూడా తీసుకుపోయినాం అనుకోండి, మనకు ఒకటి ఫస్ట్ ఫీ కన్సెషన్ వస్తుంది. వాళ్ళకి కంప్లీట్ ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు, ఫీ కన్సెషన్ ఉంటుంది. అండ్ మీరు త్రూ అవుట్ 5 years ఇట్లా వాళ్ళతో వెళ్ళినప్పుడు మీకు మంచి నైస్ ఎక్స్ప్లోజర్ వస్తుంది. డే కేర్ సిస్టమాటిక్, ప్రీ స్కూల్ సిస్టమాటిక్, మొత్తం సిస్టమ్ ఎలా ఉంటుందో మీకు మొత్తం వన్స్ ఐడియా వచ్చిందనుకోండి, యూ కెన్ స్టార్ట్ హోమ్ డే కేర్ యాజ్ వెల్. హోమ్ డే కేర్ కూడా చాలామంది పేరెంట్స్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే బాగా పిల్లలు సిక్ అవుతూ ఉంటారు బయటకు వెళ్ళి వస్తూ ఉంటే. సో ఆ టైంలో ఏం చేస్తారంటే నియర్ బై హోమ్ డే కేర్స్ ఏమున్నాయి అన్నట్టు ట్రై చేసి దానికి కూడా హై డిమాండ్ ఉంటుంది. అదే కాకుండా మీరు మ్యాథ్ అండ్ సైన్స్లో స్పెషల్ కోర్సెస్ ఏమైనా చేస్తే ఈవినింగ్ స్కిన్నర్ గార్డెన్స్కి మీరు ట్యూషన్స్ కూడా చెప్పచ్చు అనమాట. లైక్ కపుల్ ఆఫ్ అవర్స్ యుల్ గెట్ రియల్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ దాంట్లో కూడా. ఇవన్నీ కాకుండా మీకు స్పెషల్గా ఏంటి అంటే కిడ్ బెనిఫిట్ అవుతారు, ఈ కేసులో మీరు కూడా బెనిఫిట్ అవుతారు. లిటిల్ బిట్ ఆఫ్ మనీ మీరు కూడా లైక్ సేవ్ చేసినట్టే కదా ఫ్యామిలీకి. సో బేసిక్గా వన్ ఇన్కమ్ ఇక్కడ హైలీ ఇంపాసిబుల్ టు సర్వైవ్ అనిపిస్తుంది. అంటే సర్వైవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ 2 income ఈజ్ ఆల్వేస్ బెటర్. సో నథింగ్ ఈజ్ బెటర్ దెన్ సంథింగ్ అంటారు కదా. సో సంథింగ్ వీ కెన్ మేక్ దేర్. సో అదే కాకుండా ఇంకా మనం హోమ్ ట్యూషన్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఫుడ్ బిజినెస్ ఏంటి అంటే లైక్ నౌడేస్ బర్త్డేస్కి కానీ పార్టీస్, హౌస్ వార్మింగ్, హాఫ్ శారీస్, వీటన్నీ కూడా నౌడేస్ దే ఆర్ లైక్ డూయింగ్ కేక్ కటింగ్స్ అనమాట. సో కేక్ బేకింగ్ ఇస్ నౌడేస్ బాగుంటుంది. అండ్ ఇక్కడ మన కేక్ ఆప్షన్స్ అంత ఉండవు. సో అండ్ కొంచెం తక్కువలో కూడా మనం అంటే ఎంత కాదన్నా 400 to 500 అయితే ఈ కేక్ మేకింగ్లో మనం మేక్ చేయొచ్చు. అండ్ స్నాక్స్ చేయొచ్చు. థర్స్డే వన్స్ యూ స్టార్ట్ ఎ ఫుడ్ బిజినెస్, స్నాక్స్ చేయొచ్చు. థర్స్డే అండ్ ఫ్రైడే అందరూ లైక్ ఇన్ చిల్ మూడ్లో ఉంటారు, స్నాక్స్ కొనుక్కొని తిందాం అన్నట్టు ట్రై చేస్తారు. అండ్ హోమ్ ఫుడ్ అంటే ఆల్వేస్ లైక్ బయటతో కంపేర్ చేస్తే హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు చాలామంది. సో స్వీట్స్ అని అట్లా న్యూ వెరైటీ స్నాక్స్ ఒకటి ట్రై చేయొచ్చు అనమాట. ఇడ్లీ దోశ బ్యాటర్ లాగా కూడా ప్రిపేర్ చేసి సెల్ చేస్తూ ఉంటారు, అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ కర్రీస్ ఆల్ లైక్ 4 days or 5 daysకి చేసి మంచిగా నీట్గా కూడా ప్యాక్ చేసి సండేస్ మీరు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అదే కాకుండా న్యూ వెరైటీ స్నాక్స్ ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి క్యాండిడేట్స్కి అన్నది మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఏం చేస్తారంటే బేసిక్గా ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి ప్రతి కమ్యూనిటీకి, అందులో మీరు జాయిన్ అయ్యి మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఈజీలీ యూ కెన్ మేక్ 5,000 to 10,000 ఇఫ్ యూర్ లైక్ కొంచెం కష్టపడితే, కొంచెం బాగా వంట వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ లైక్ కేక్స్ అండ్ న్యూ వెరైటీ అన్నీ ట్రై చేయొచ్చు వన్స్ యూ గెట్ దేర్. అండ్ థర్డ్ వన్ వచ్చి ఇది అందరికీ బాగానే తెలుసు, బ్యూటీ పార్లర్. మోస్ట్లీ లైక్ ఈజీలీ ఐబ్రోస్కి $10 ఛార్జ్ చేస్తున్నారు. ఫేషియల్ చేసుకోవచ్చు, థ్రెడ్డింగ్ అండ్
వాట్ నాట్ లైక్ అన్నీ ఇంకా మీరు నేర్చుకొని ఇప్పుడు కోచింగ్ కోసం ఇండియా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చాలా వరకు ఆన్లైన్ అయిపోయినాయి ట్రైనింగ్స్ కూడా. బ్యూటీకి సంబంధించిన అన్నీ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు అనమాట కోర్సెస్ కూడా. బట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్ టు ట్రై దెమ్ ఆన్. చేసి అంత మంచిగా నేర్చుకున్న తర్వాత యూ కెన్ స్టార్ట్ అ బ్యూటీ పార్లర్. అండ్ ఇదే కాకుండా హౌస్ వార్మింగ్ పార్టీస్ వచ్చినప్పుడు ఒక్కసారి మీరు లైక్ అలాంటి పార్టీస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు అరౌండ్ 300 to 400 అరౌండ్ 800 వరకు ఈజీగా వస్తాయి. వాళ్ళకి శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైలింగ్ అండ్ అన్నీ చేస్తారు కదా, సో ఈజీగా ఆ అమౌంట్ కూడా వచ్చేస్తుంది. కోర్స్కి పెట్టిన అమౌంట్ పాసిబుల్లీ ఇన్ 2-3 విజిట్స్లో మీకు వచ్చేస్తుంది. కోర్స్కి ఎంతైతే మనీ పెడతారో ఈజీగా యూ కెన్ ఎండ్ దేర్. అండ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ కెన్ డూ ఫోర్త్ వన్ వచ్చేసి డెకరేషన్స్ అనమాట. డెకరేషన్స్ లైక్ ఇది కొంచెం మీకు హైలో ఉన్నా కానీ కాంపిటీషన్ లైక్ చాలా ఈవెంట్స్ ఒకటేసారి రావచ్చు. హౌస్ వార్మింగ్ ఈవెంట్స్ అన్నీ మంచి డేస్ ఒక్కొక్క డే ఉంటాయి కదా, ఎస్పెషల్లీ అలా వచ్చినప్పుడు కూడా మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. మీకు ఈవెంట్స్కి డెకర్ చేయమని పిలవడం అలా చేస్తారనమాట. డెకరేషన్ ఈవెంట్ కోర్సెస్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏమైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా ఎక్స్ప్లోజర్ కావాలి అనుకుంటే నా కింద కమెంట్ బాక్స్లో పెడితే నేను రీసెర్చ్ చేసి ఏమన్నా అలాంటి బెస్ట్ కోర్సెస్ ఉంటే మీకు అవి కూడా రిఫర్ చేయడానికి ట్రై చేస్తాను. డెకరేషన్స్లో బాగా మీరు ఎవరికైతే బాగా ఇంటిని డెకరేట్ చేయాలి అనుకుంటారో, ఎవరైతే బాగా ఓన్గా పార్టీస్కి డెకరేట్ చేస్తారో వాళ్ళు ఈజీగా ఇందులో గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఈజీ ఆప్షన్ అనమాట. అండ్ ఆన్లైన్లో కూడా ఇవి కోర్సెస్ మనకు అవైలబుల్లో ఉంటాయి. అంతేకాకుండా మీరు విత్ ఇన్ ద అంటే స్టార్టింగ్లోనే మీకు ఆర్డర్స్ రావడం కొంచెం కష్టం అనిపిస్తే 2-3 ఫ్రీగా కూడా చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు తర్వాత అది చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి వీళ్ళకి షేర్ చేయండి. మీరు చేసిన డెకరేషన్ ఆర్ ఇంట్లో చేసుకున్న డెకరేషన్ పిక్స్ని కూడా రిఫరెన్స్గా వాడుకొని మీరు షేర్ చేస్తే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వన్ రియల్ ఎస్టేట్ ఆప్షన్. రియల్ ఎస్టేట్ ఏంటి అంటే ఎవరికైతే బాగా కార్ డ్రైవింగ్ వచ్చి హోమ్ టౌన్లో బాగా తిరగగలుగుతారో వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు కొంచెం 8 to 12 weeks కోర్స్ ఉంటుంది రియల్ ఎస్టేట్ ఎగ్జామ్కి. ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత బ్యాక్గ్రౌండ్, దెన్ ఓవరాల్ 8 months ఏమో పడుతుంది మనకి సర్టిఫికేషన్ వచ్చి రియల్ ఎస్టేట్లో అన్ని టర్మ్స్ అండ్ నేర్చుకొని అందులో మనం దిగి చేయడానికి. సో దానికి ముందు ఏం చేస్తారంటే ఇవన్నీ చేస్తూ ప్యారలల్గా ఎవరైనా రియల్ ఎస్టేట్ దగ్గర మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. ఫ్రెషర్గా ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా ఫ్రెషర్గా జాయిన్ అయితే ఎలా అన్ని సీనియర్స్ని అడిగి నేర్చుకుంటామో అలా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళని నెట్లో సర్చ్ చేయండి. నియర్ బై మీకు ఎవరున్నారు, ఎవరు బాగా మీకు హెల్ప్ చేస్తారు అన్నట్టు మీకు అనిపిస్తే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి ఈ కోర్స్ అయ్యి మీకు సర్టిఫికేషన్ వచ్చే వరకు మీరు అవన్నీ నేర్చుకోండి. హోమ్ సెల్ ఎస్పెషల్లీ ఇండియన్స్కి బాగా అర్థమవుతారు. ఇల్లు ఇలా చూపెట్టాలి, అలా చూపెట్టాలి, ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్, నార్త్ సైడ్, ఇలా వాళ్ళ ఇంట్రెస్ట్లు మనకి బాగా తెలుస్తాయి. కాబట్టి మనం అలానే వాళ్ళతోటి మాట్లాడి కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు. ఆ నాలెడ్జ్ కూడా మీరు ఇక్కడ ప్రియర్గా జాయిన్ అయిపోయి నేర్చుకోవచ్చు అనమాట. రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ గుడ్ ఆప్షన్. అండ్ అనదర్ ఆప్షన్ ఇస్ రీసెల్లింగ్ ట్రెడిషనల్ క్లోత్స్. నవ్వేడేస్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ బిజినెస్ అనేది చాలా హైప్లో ఉంది. ఎస్పెషల్లీ ఇండియాలో కూడా చాలా బాగా రన్ అవుతుంది. రీసెల్లింగ్ ప్రోడక్ట్స్ అంటే కొంతమందికి ఇలా అనిపించచ్చు చీప్గా అలా, కానీ మంచి అంటే ఒక 4-5 times వేసుకున్న వాళ్ళు మళ్ళీ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆ డ్రెస్సెస్ అన్నీ వేస్టే కదా. సో మీరు విత్ ఇన్ ద ఫ్రెండ్స్ సర్కిలే అవన్నీ కలెక్ట్ చేసి డిస్ప్లే చేసి సెల్ చేసి అలా వాళ్ళ నుంచి వాళ్ళు అలా గ్రూప్ నుంచి మీకు రీసేల్ చేయడానికి ట్రెడిషనల్ వేర్ శారీస్ కానీ, హాఫ్ శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇండియన్ వేర్ ఎస్పెషల్లీ. సో
తక్కువలో అంటే ఫస్ట్ మనీ మీరు పెట్టడం ఇంపాసిబుల్ కాబట్టి వితిన్ ఫ్రెండ్ సర్కిల్లో ఫస్ట్ తీసుకొని అవి సెల్ చేసిన తర్వాత మనీ ఇవ్వడం చేయండి ఫ్రెండ్స్కి. సో మీరు సెల్ చేసిన తర్వాత వీళ్ళకి ఇవ్వడం. ఇనిషియల్గా కొంచెం మనీ పెట్టడం కొంచెం ఇబ్బందే కదా ఎవరికైనా. సో అలా ట్రై చేయొచ్చు అనమాట. రీసెల్లింగ్ బిజినెస్ ఇస్ నవ్ ఇట్ ఇస్ వెరీ హైప్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్గా కూడా శారీస్ మనం ఇండియా నుంచి తెప్పించుకొని ఇక్కడ సెల్ చేయొచ్చు. దో ఇట్స్ వెరీ హై కాంపిటీషన్, బట్ ట్రై విత్ ఇన్ ద సర్కిల్, స్మాల్ సర్కిల్లో ట్రై చేయండి ఫస్ట్ సెల్ చేయడము. అలా అలా మీరు మంచి క్వాలిటీ మంచి ప్రైజెస్తో సెల్ చేస్తే ఎనీవే గ్రోత్ పక్కా ఉంటుంది అనమాట. అలానే కొంచెం స్లోగా ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ వాళ్ళకి ప్రమోట్ చేయడము, మీరు చేస్తున్నారని తెలియజేయడం అలా చేసినా కూడా లైక్ మార్కెటింగ్ చేస్తే ఆ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ టుగెదర్ కూడా మీరు చెయ్యొచ్చు. వన్స్ యూ స్టార్ట్ సెల్లింగ్ న్యూ క్లోత్స్ యూ కెన్ ఈవెన్ ప్యారలీ మార్కెట్ ఆన్ ఓల్డ్ ట్రెడిషనల్ వేర్ని కూడా మీరు ప్రమోట్ చేస్తూ రెండు కూడా చేయొచ్చు. అండ్ నేను ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా H4EAD న్యూగా జాయిన్ అయిన వాళ్ళే వచ్చిన వాళ్ళే కాకుండా ఎవరైతే టెక్నికల్ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ జాబ్ అండ్ హై ప్రొఫైల్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళు సైడ్ హజిల్స్ జాబ్స్ ఇవి కూడా చేస్తున్నారనమాట. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో నోబడీ ఈజ్ లైక్ ఆన్ ఇట్, లైక్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ జాబ్ ఆల్సో, లైక్ సైడ్ హజిల్స్ లైక్ వీకెండ్స్ ఎస్పెషల్లీ షోస్ పెట్టడము, లైక్ ఎక్కడైతే లైక్ ఎగ్జిబిషన్స్ లాగా అవుతున్నాయో శారీస్ వెళ్ళి పెట్టడము, ఇవన్నీ కూడా చాలా కామన్గా జరుగుతున్నాయి అనమాట. సో మీరు అలా కూడా ఎక్స్ప్లోర్ అయి పెట్టచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పుడే నాకు ఇంకా మంచి కంటెంట్ చేయాలనిపిస్తుంది. అండ్ ఇంకా కొన్ని జాబ్స్ నేను ఎక్స్ప్లోర్ పెడతాను మీకు. పార్ట్ 2 రిలీజ్ చేస్తాను త్వరలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.